ఆచంట నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మాజీ మంత్రి చిరుకోట శ్రీరంగరాజు మనతో ఉన్నారు. ఆయన అడుగుదాం. సార్ చెప్పండి, సంవత్సర పాలనలో ఏ విధంగా చూస్తారు? అసలు సూపర్ 6 అన్నారు, 143 హామీలు అన్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే కనుక ప్రశ్నిస్తుంటే 4 మందం అంటున్నారు. ఏంటి అసలు పరిస్థితి? ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని మా గౌరవ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆచంట నియోజకవర్గంలో ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రజలందరికీ తెలిసి ముందే ఆయన ఇవ్వడని, ఏ రోజు చంద్రబాబు నాయుడు ఎవరు నమ్మరు. ఆయన ఏదో ఇస్తాడు అని మోసపోయి ఓట్లేసామని యాత్రను ఆ రోజే చెప్పారు. వేసిన తర్వాత కూడా ఈరోజు అదే చెప్తున్నారు వీళ్ళు. ముఖ్యంగా ఆచంట నియోజకవర్గం ఉందంటే గోదావరి పక్కన ఉన్న గ్రామీణ ప్రాంతం. ఇది పూర్తిగా వ్యవసాయదారులు 4 నెలల ధాన్యంకి డబ్బులు ఇవ్వలేదు. మే నెల నుంచి ఏప్రిల్ నుంచి మే నెల దాకా జూలై దాకా కూడా రైతులకు డబ్బులు ఇవ్వలేదు. అప్పుడు పెద్ద ఎత్తున గొడవ చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వట్లేదని. ఈ రోజు దాకా రైతు భరోసా లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. సంవత్సరం 3 నెలలు, సుమారు 2 నెలలు అయినా. అలాగే ఈరోజు దాకా కాలువలో గత 20 రోజుల నుంచి ఉడుపులకి ఆకుమళ్ళు కూడా నీళ్లు లేవు. ఇక్కడే మా పక్క సరిహద్దు ఎమ్మెల్యే మళ్ళీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు. ఈ కాలువలన్నీ పాలకొల్లు నియోజకవర్గానికి, ఆచంట నియోజకవర్గానికి అనుసంధానం. ముందు పాలకొల్లు నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ముందు ఆచంట నియోజకవర్గానికి వచ్చిన తర్వాత పాలకొల్లు నియోజకవర్గానికి వెళ్తాయి. రైతులను ఆకుమళ్ళు ఎండిపోయి ఈ ప్రెస్కి కానీ టీవీలకు కానీ అవి కనపట్లేదు ఎవరికి. పెద్ద ఎత్తున ఇసుక కుంభకోణం ఇక్కడ. ఎందుకంటే ఏదైతే ఎన్జీటీ ప్రకారం బ్యారేజ్ కాడి నుంచి కింద తీయకూడదు, అది కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి. ఎన్ని క్యూబిక్ మీటర్లు ఉన్నది అదేం లేదు. యథేచ్ఛగా ఇసుక ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులకి పెద్ద ఎత్తున ముడుపులు. ఎక్కడ చూసినా మీరు రోడ్ల పక్కన వెళ్తే గుట్టలు. ఈరోజు పేపర్లో కూడా పెద్ద ఎత్తున వచ్చింది. అది మార్కెటింగ్ చేసుకుంటున్నారు. గతంలో ప్రభుత్వమే ఈ వర్షాకాలానికి కావాల్సిన ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వమే స్టాక్ పాయింట్లు పెట్టేది. ఈరోజు కొంత ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసారు స్టాక్ పాయింట్లు. అది దేని ప్రకారం ఇవ్వాలి, ఎంత అమ్మాలి, వాళ్ళు ఎక్కడి నుంచి తేవాలన్నది లేదు. ఇటు జిల్లా యంత్రాంగం కనుసన్నల్లోనే జిల్లా యంత్రాంగం ఎప్పుడులతోటే స్టాక్ పాయింట్లు పెట్టారు. పెద్ద ఎత్తున సముద్రం వాటర్, ఉప్పు నీరు అంతా కూడా పైకెళ్ళ వెళ్ళిపోయి ఈ ప్రాంతంలో ఉన్న బోర్లు, ఇటు తాగునీరుకి కావాల్సిన బోర్లన్నీ కూడా, హ్యాండ్ పంపులు అన్నీ కూడా ఉప్పుమయమైపోతున్నాయి. రాబోయే రోజుల్లో దీని మీద పెద్ద ఎత్తున ఎన్జీటీకి వెళ్ళి అవసరం అయితే ఒక్క గమేళా కూడా ఇసుక తీయకుండా మా పార్టీ తరఫున ఆపుతామని తెలియజేస్తూ, ఈ రోజుకైనా మీరు ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయండి. ఆల్రెడీ సంవత్సరం దాటింది. మేము ఎప్పుడు కూడా విమర్శించడం కాదు, మీరు పని చేస్తారని ఈ నియోజకవర్గంలో మేము ఎప్పుడు సంవత్సరం నుంచి కూడా ప్రతిపక్షం గురించి ఒక మాట కూడా మేము మాట్లాడలేదు. ఎందుకంటే అవకాశం ఇవ్వాలి, మీరు ఏం చేస్తారో చూడాలి ప్రజలకి. ఎవరిని హెరాస్మెంట్ చేయకుండా మేము గతంలో లాగే మేము ఈరోజు కూడా మేము ఎంతో సంశయంతో కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ నాయకులు, గ్రామ సర్పంచులు ఎంత హెరాస్మెంట్ చూసినా సర్పంచులు, ఇక్కడ మహిళా సర్పంచులు ఉన్నారు, బీసీ సర్పంచులు ఉన్నారు, వాళ్ళు వేధించటం, వాళ్ళు చెక్ పవర్లు రద్దు చేయించటం ఇదే పనిగా పెట్టుకున్నారు. ఎక్కడ చూసినా ప్రజాస్వామ్యంలో ఈరోజు సర్పంచ్ ఎంతో, వార్డు మెంబర్ ఎంతో ప్రజలు నెగ్గించారు. అలా ముఖ్యమంత్రిని నెగ్గించినా, ప్రధానమంత్రిని నెగ్గించినా ప్రజల తీర్పు అది. ఈరోజు ఈ రాష్ట్రంలో 161 సీట్లు, 64 సీట్లు కూటమికి ఇచ్చారు. మేము ఓటమి శిరసా వహించాం. తప్పకుండా మీరు ప్రజల కోరిక ప్రకారం మంచి చేస్తారనే ఉద్దేశంతో మేము కూడా ఎదురు చూస్తున్నాం. అంతేగాని సర్పంచులు, మహిళా సర్పంచులు ఏడిపించడం, బీసీ సర్పంచులు ఏడిపించడం ఇది ఒక ఎజెండా కింద పెట్టుకున్నారు. దయచేసి ఇప్పటికైనా మారి ప్రజలకు మంచి చేయండి. మేము తప్పకుండా ప్రభుత్వం పార్టీ తరఫున మేము సపోర్ట్ చేస్తాం. తప్ప ఇలాంటి లిక్కర్ ఎక్కడ చూసినా రోడ్ల మీద ఎంతోమంది మహిళలు ఫోన్ చేస్తున్నారు, అయ్యా మా పిల్లలు ఇంటికి రావట్లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇది గంజా రాష్ట్రంగా మార్చాడు,
ఆంధ్ర రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున విమర్శించారు. ఈరోజు ఏం చేస్తున్నారు? ఏ గ్రామంలో చూసినా పెద్ద ఎత్తున ఈ గంజాయి మందు ఈ మా ఒక తూర్పాలెంలోనే సుమారు 5 ఆత్మహత్యలు చేసుకున్నారు. యాక్సిడెంట్లు 5 తాగి యాక్సిడెంట్లు 5 పోయారు. ఈ మా చిన్న గ్రామంలో 10 మంది మందు తాగి లేకపోతే ఆన్లైన్ గేమింగ్ చేసి ఈ సంవత్సరం కాలంలో 5 ఆత్మహత్య చేసుకున్నారు, 5 యాక్సిడెంట్తో పోయారు. ఇది మారుమూల ప్రాంతం, గ్రామాల ప్రాంతం. ఇదేమన్నా టౌనా? ఈ ఊళ్ళో ఏముందని? అందరూ కష్టపడే రైతు కుటుంబాలన్నీ కూడా 80% కౌలు రైతులు. ఇక్కడే ఇలాగా ఉందంటే ఇంకా టౌన్స్లో ఎలా ఉంటాయో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఏదున్నా ప్రజల పరం నిలబడతాం. అన్నీ కూడా ప్రజల సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా అమలయ్యేలా చూడటం కోసమే ఇది. ఈరోజు ఇంకా 4 సంవత్సరాల తర్వాత ఎలక్షను బైఫర్కేషన్ అవుతుంది. ఎవరు ఎమ్మెల్యే, ఎవరు మంత్రి, ఎవడ ఎంపీ తెలియదు, ఏ నియోజకవర్గం ఏమవుతుందో తెలియదు. అయినా ప్రజల కోసం మేము అందరం, ఇది ఓట్ల కోసం కాదు. ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చినాయో హామీలన్నీ గుర్తు చేస్తూ ప్రజలకు అందాలనే కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం తప్ప ఇదేదో రాజకీయ కార్యక్రమం కాదని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్షేత్రస్థాయిలో కూడా నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఉన్నటువంటి సంక్షేమం ఇస్తారని చెప్పి ఆశిస్తే కూడా కూటమి సంవత్సర పాలనలో చూసిన కనుక ప్రధానంగా ఉన్నటువంటి ఆచండ నియోజకవర్గంలో కూడా శాండ్ మాఫియా కానీ విచ్చలవిడిగా పెట్టరేగిపోతుంది. అవసరమైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా రంగనారాజు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో చూసిన రైతులకు సంబంధించి కూడా పరిస్థితి కూడా మరింత దారుణంగా ఉందని చెబుతున్నారు. పూర్తిగా కనుక ప్రభుత్వం ప్రతిపక్షంగా తామంతా ప్రశ్నిస్తాం, పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి ఆయన కూడా డిమాండ్ చేసిన ప్రెస్ కూడా కనబడుతుంది. వీడియోస్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఆచండ నియోజకవర్గం నుంచి.